జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వార్ 2 టీజర్ వచ్చేసింది. వార్ 2లో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తుండగా ఎన్టీఆర్ విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మే 20న టీజర్ ఉంటుందని ముందే హృతిక్ రోషన్ అయితే హింట్ ఇచ్చారు. ఆ మేరకు ఇవాళ టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. టీజర్ చూస్తే మనకు పవర్ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా టీజర్ అయితే ఉంది. ఎన్టీఆర్ విలన్గా నటిస్తున్నాం, బాలీవుడ్లో తొలిసారి ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తుండడంతో ఈ సినిమా మీద అంచనాలు అయితే నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్కి ముందే ఈ సినిమా తెలుగులో అయితే 100 కోట్లకు పైగా బిజినెస్ అనేది చేసింది. ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఉంటుంది ఏంటనే దాని మీద చాలా అంచనాలు అయితే నెలకొన్నాయి. టీజర్ చూస్తే మనకి పవర్ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా అయితే ఉంది. టీజర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ చూసుకుంటే టీజర్లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్తోనే ఈ టీజర్ అనేది స్టార్ట్ అయింది. వార్ బిగిన్స్ అన్నట్టుగా ఒక ఎన్టీఆర్ డైలాగ్తో అయితే టీజర్ స్టార్ట్ అయింది. అయితే ఈ టీజర్ చూసుకుంటే ఎన్టీఆర్ అభిమానులు ఊహించిన స్థాయిలో లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. అటు హృతిక్ రోషన్ హీరోగా చేస్తుండడంతో హృతిక్ రోషన్నే టీజర్లో ఎలివేట్ చేస్తూ చూపించారు. హృతిక్ రోషన్కి ఒక బిల్డప్ సీన్స్ అనేవి ఇచ్చారు. అలాగే ఎన్టీఆర్ ఈ యాక్షన్ సీక్వెన్స్లో అయితే కనిపిస్తున్నారు, కానీ ఎన్టీఆర్కి అసలు ఎలివేషన్స్ కానీ ఎన్టీఆర్కి ఫ్యాన్స్ అయితే ఏవైతే ఆశిస్తారో ఎన్టీఆర్ నుంచి అలాంటి సీన్స్ టీజర్లో అయితే అసలు లేవని కూడా చెప్పొచ్చు. అలాగే యశ్రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ టీజర్ రిలీజ్ అయిన తొలి గంటలో కనీసం 10,000 వ్యూస్ కూడా ఈ టీజర్కు రాకపోవడం అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ను ఆందోళనకు గురిచేస్తుంది. మన దగ్గర అయితే అసలు ప్రచారం ఫుల్గా ఉంటుంది. పిఆర్ఓలు బాగా పనిచేసి ఇక్కడ ప్రతి సినిమాకి ప్రచారం చేస్తూ అత్యధిక వ్యూస్ వచ్చేలాగా ఇక్కడ చేస్తారు. కానీ బాలీవుడ్లో అలా లేదన్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. ఈ టీజర్కి వచ్చిన వ్యూస్ చూస్తుంటే అసలు ఈ సినిమాని వాళ్ళు పట్టించుకుంటారా లేదా, ఈ సినిమా ప్రమోషన్స్ ఎలా ఉంటాయి ఏంటనేది కూడా ఒక ఆందోళన అయితే నెలకొంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా తమ అభిమాన హీరో బర్త్డే సందర్భంగా తొలిసారి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న వార్ 2 సినిమా నుంచి తమకు గూస్ బంప్స్ తెప్పించేలాగా ఒక గ్లింప్స్ ఉంటాయి, ఒక టీజర్ ఉంటుందని వాళ్ళు అయితే ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అంచనాలకు తగ్గట్టుగా టీజర్ అయితే లేకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు నిరాశ చెందుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎన్టీఆర్ దేవరా సినిమా కానీ, RRR సినిమా కానీ, ఆ 2 సినిమాలు చూసుకుంటే ఆయన పర్ఫార్మెన్స్ కానీ అందులో ఉన్న సీన్స్ కానీ అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి, గూస్ బంప్స్ తెప్పించాయి. RRR టైంలో అయితే ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రామ్ చరణ్ వాయిస్తో ఆయన ఎన్టీఆర్ను పొగుడుతూ ఒక టీజర్ అనేది రిలీజ్ చేశారు. అది ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది ఫ్యాన్స్కు. ఎన్టీఆర్ ఒక క్యారెక్టర్ని ఎలివేట్ చేసేలాగా రామ్ చరణ్ వాయిస్ ఓవర్తో అక్కడ చెప్పడం అయితే RRRలో అట్రాక్షన్గా నిలిచింది. ఇప్పుడు వార్ 2 విషయానికి వస్తే అసలు ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన టీజర్లో ఎన్టీఆర్ గురించి కాకుండా ఎన్టీఆర్ వాయిస్తో హృతిక్ రోషన్ని పొగడేలాగా ఈ టీజర్ అనేది రిలీజ్ చేయడం కొంత నిరాశకు గురిచేస్తుందని కూడా చెప్పొచ్చు. ఈ టీజర్ మరి ఇలా ఉంది కాబట్టి ట్రైలర్ అయినా వీళ్ళు జాగ్రత్తలు తీసుకొని కొంచెం ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఉత్సాహాన్ని ఇచ్చేలా అసలు ఇటు తెలుగులో కాకు, తమిళ్లో అలాగే కన్నడలో కూడా ఎన్టీఆర్కు చాలా క్రేజ్ ఉంది, మలయాళంలో కూడా. ఇప్పుడు RRR అలాగే దేవర తర్వాత హిందీలో కూడా ఎన్టీఆర్కు క్రేజ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఓన్లీ హృతిక్ రోషన్ని మాత్రమే కాకుండా ఎన్టీఆర్ని కూడా ఎలివేట్ చేసేలాగా, ఎన్టీఆర్ కూడా ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉండేలాగా, ఆయన సీన్స్ కూడా అభిమానులకు నచ్చేలాగా ఉంటే బాగుంటుందని కూడా చాలామంది ఫ్యాన్స్ నుంచి అయితే మనకు వస్తుంది. రామ్ చరణ్తో గేమ్ చేంజర్లో నటించిన కియారా అడ్వాణి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు వార్ 2లో హృతిక్ రోషన్ సరసన. అయితే ఎన్టీఆర్ విలన్ క్యారెక్టర్లో నటిస్తున్నారు కాబట్టి ఆయన సరసన హీరోయిన్ ఉంటుందా లేదా అనేది కూడా ఇప్పటివరకు అయితే తెలియదు. ఈ సినిమా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ట్రైలరు టీజర్ విషయానికి వస్తే ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ట్రైలర్ ఎలా ఉంటుంది ఏంటనే దాని మీద అయితే అభిమానులు ఆశలు పెట్టుకుంటున్నారు.